నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు జెడ్పీ హై స్కూల్ను తుని ఎమ్మెల్యే యనమల దివ్య సందర్శించారు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల సాధనకే పరిమితం కాకుండా ప్రభుత్వ విప్ యనమల దివ్య పథకాల అమలు తీరుపై క్షేత్ర పరిశీలన ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తుని మండలం వెలమకొత్తూరు జెడ్పీ హై స్కూల్ను సందర్శించిన ఎమ్మెల్యే యనమల దివ్య విద్యార్థులకు అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజనం పథకంపై సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించిన ఆమె అనంతరం అంగన్వాడీ కార్యకర్తలతో ముచ్చటించారు. పాఠశాల మౌలిక సమస్యలపై టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని దైవ దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, బొప్పన్న రాము, వెలుగుల గోపాలకృష్ణ, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడొచ్చు కొంచెం వేసి మీరు పెట్టండి. ఇంకొంచెం పెట్టినా దా నాన్న. అవును, థ్యాంక్ యూ. చాలా సరే దాన్న. భోజనం బాగుంటుందా తల్లి స్కూల్లో? ఇవాళ కొంచెం లేట్గా పెట్టారా నీకు? 12:30 సార్? ఓకే, 11:30 అన్నారు. ఒకటి పెరిగితే అవును. ఇప్పుడు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి మీకు 7th క్లాస్? 2 ఉన్నాయి కదా. మరి అది 49 అయిపోయిందండి. లేకపోతే ఒకటే సెక్షన్. అది తగ్గిపోతే మనకి స్ట్రెంగ్త్ ప్యాటర్న్. మీరు మోటివేట్ చేసుకొని తెచ్చుకోండి. మోటివేట్ చేసుకొని గ్రామస్తులకు మోటివేట్ చేసుకొని ఉన్న ఐడెంటిఫై చేశారా 7th క్లాస్ చదివే వాళ్ళు? ఇప్పుడు 6th పాస్ అయిన వాళ్ళు 7th వెళ్ళాలి. సో 6th పాస్ అయిన వాళ్ళు 49 మంది. పెంచుతాం. అది సిస్టమ్ క్లోజ్ చేసేదండి, అక్కడి నుంచే క్లోజ్ చేసేది. ఏ క్లాస్ చదువుతున్నారు? 10th. ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. స్కూల్ క్యాంపస్ లోనే ఉందా అంగన్వాడీ బిల్డింగ్? ఓకే ఓకే. ఎన్ని మొత్తం? 3? 6 మేడం. ఓకే ఓకే.